అసలు సార్ మీ పేరు? నా పేరు నాని అండి. నాని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వరద బాధితుల కోసం కలవడానికి వెళ్ళలేదని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులందరూ ట్రోల్ చేస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే ఆయన వెళ్ళడం కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గా పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి గ్రౌండ్ లెవెల్లో ప్రతి రిపోర్ట్ తీసుకుంటున్నారు. మొన్న వరద బాధితులకు కూడా గవర్నమెంట్ సిబ్బంది మీరు వస్తే ప్రతి ఒక్కరికి ప్రాణహాని ఉంటుందండి, ఇక్కడ ఎంత లోతుగా వాటర్ ఉంది, మీరు వస్తే ఎవరైనా తొక్కులాసలో పడిపోతే ఖచ్చితంగా వాళ్ళకి ప్రాణహాని జరుగుద్ది, మేము కంట్రోల్ చేయలేం, మేము వరద బాధితులను ఆదుకోవాలా లేకపోతే వీళ్ళని సపోర్ట్ చేయాలో తెలీదు, మీరు రాకండి సార్, మీరు బ్యాక్గ్రౌండ్లో ఉండి మీరు బాధ్యతలు తీసుకోవాలని చెప్పి ఒక ప్రభుత్వం ఆయనకి సూచించింది కాబట్టి ఆయన రాలేకపోయారు. ఇప్పుడు మరి చాలా మంది ఆయన రాలేదు, అసలు ఏం చేస్తున్నారు అని అడిగారు. ఆయన ఆల్రెడీ అధికారులతో మీటింగ్లు పెడుతున్నాను, నేను రాకూడదని చెప్పి నాకు అధికారులు కొంచెం ఆదేశాలు ఇవ్వడం జరిగింది, నేను రావడం కూడా కరెక్ట్ కాదని ఆయనే చెప్పారు. అయితే ఇక్కడ చూసుకుంటే ఆయన ఇప్పుడు వరకు ఏ నాయకుడు ఇవ్వనంత విరాళం అనేది 6 కోట్ల రూపాయలు అనేది, అది కూడా ఆయన ఒక ప్రభుత్వ అధికారి కింద ఉండి, ఆయన ఒక పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గా ఉండి, డిప్యూటీ సీఎంగా ఉండి 6 కోట్ల రూపాయలు నిధులు ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్గా ఆయన బాధ్యతలు తీసుకున్న 2వ తారీఖున ఆయన పుట్టినరోజున వేడుకల్ని ప్రతి ఒక్క జన సైనికుడు ఆయన సూచించిన ప్రకారంగా మొక్కలు నాటడం కానీ, విజయవాడ వరద బాధితులకి అండగా నిలవడం కానీ, నాదన్న మనోహర్ కానీ, బత్తుల బలరామకృష్ణ కానీ, సందీప్ పంచగార్ల కానీ, అమ్మిశెట్టి వాసు కానీ, విజయవాడలో ప్రతి ఒక్క జన సైనికుడు, ఇతర ప్రదేశాల నుంచి వచ్చిన జన సైనికులు ప్రతి ఒక్కళ్ళు జనసేనకి అండగా నిలబడ్డారు. ముఖ్యంగా సీఎం గారు ఒక 25 ఏళ్ల కుర్రోళ్ళలాగా జేసీపీ మీద, ట్రాక్టర్ల మీద వీధి తిరిగి మీకు ఎలాంటి భయం లేదు నేనున్నానని ధైర్యం చెప్పి ప్రతి ఒక్క విజయవాడ వాసుల్ని ధైర్యంగా ఉండేలాగా, వాళ్ళు తినడానికి తిండి అందేలాగా, వారం సరిపడగా ఫుడ్ అందేలాగా ధైర్యంగా ఉంచారంటే ఈరోజు కూటమి ప్రభుత్వం మాత్రమే చేయగలిగింది. ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉండుంటే విజయవాడలో చాలామంది ఫుడ్కి లేక చచ్చిపోయేవారు. అలాంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చేసేవాడు. మరి జగన్మోహన్ రెడ్డి మీడియా ముందుకు వచ్చి మన ప్రభుత్వంలో అలాంటివి ఏమీ లేవు, సిస్టమేటిక్ అంతా కరెక్ట్గా జరిగింది, ఇప్పుడు ఏమీ లేకుండా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది, అంతా నాశనం చేసేసింది అని అన్నట్టు మాట్లాడుతున్నారు. ఏది కరెక్ట్ అంటారు? జగన్మోహన్ రెడ్డి సొంతంగా ఆ పార్టీ నుంచి గతంలో ఇబ్బంది కలిగినప్పుడు ₹1 కోటి పార్టీ నుంచి ఇచ్చాడు తప్ప జగన్మోహన్ రెడ్డి ₹1,00,000 ఇచ్చాడా? ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉండి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకి 1 crore, ఆంధ్రప్రదేశ్కి 1 crore, 4 కోట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ప్రతి పంచాయతీకి ₹1,00,000 కాడికి 4 కోట్లు పంచాయతీకి ఇచ్చింది. అది కాకుండా పంచాయతీ సిస్టమ్ని ప్రతి ఒక్క ఉద్యోగి డబ్బులు ఇచ్చేలాగా ఆయన శాఖలో 14,80,00,000 ప్రభుత్వ పంచాయతీ ఉద్యోగస్తుల నుంచి తీసి ఇప్పించాడు. అది పవన్ కళ్యాణ్ అంటే. ఇతను కానీ, ఇతని కార్యకర్తలు కానీ, ఇతని ఎమ్మెల్యేలు కానీ ఏ రోజు కూడా ఏ మంత్రి కూడా మా శాఖ నుంచి ఇంత డబ్బు ఇస్తున్నామని కానీ, లేకపోతే నా ముఖ్యమంత్రి స్వయంగా నా సొంత డబ్బుతో నేను ఇస్తున్నానని కానీ తన 5 సంవత్సరాల్లో ఏనాడు కూడా, ఆఖరికి కరోనా టైంలో కూడా తన సొంత డబ్బు తీసింది లేదు. కరోనా విపత్తులో కూడా ప్రాణహాని జరిగినప్పుడు కూడా, వరద బాధితులు కాదు ప్రాణహాని జరిగినప్పుడు కూడా నేను నా సొంత డబ్బు ₹1 కోటి ఇస్తున్నాను లేకపోతే 50 లక్షలు ఇస్తున్నానని ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి తను చేయలేకపోయాడు. డిప్యూటీ సీఎంగా ఉండి 6 కోట్లు ఇచ్చాడు. 14,80,00,000 పంచాయతీ శాఖ నుంచి వచ్చింది. అంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు గొప్ప నాయకుడు అని చెప్పుకోవచ్చా? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్కి నక్కకి నాగలోకానికి ఉన్న తేడా ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క వ్యక్తిగత ఖర్చుల కోసం, అంటే తన యొక్క ఇంటి దగ్గర వ్యక్తిగత ఖర్చుల కోసం ప్రభుత్వం నుంచి 82 లక్షల రూపాయలు అనేది ఖర్చు చేస్తున్నట్టు ఒక జీవో పాస్ చేయడం అనేది జరిగింది. దాన్ని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ట్రోల్ చేస్తారు. వీళ్ళ సొంతంగా డబ్బా కొట్టుకోవడం తప్ప ఎలకలాగా 3 కోట్లు ఎగ్ బాఫలకి, 2 కోట్లు ఎలకలకి, వీటికి పందుకొక్కులు తిన్నట్టు వీళ్ళు తిన్నట్టు తినడం. పవన్ కళ్యాణ్ క్లియర్గా మెన్షన్ చేసి జీవో పేపర్ మీద పెట్టి ఇది 9 నెలల సిబ్బందికి ప్రతి ఒక్కరికి జీతం కలిగింది, ఇది 9 నెలల్లో నా సిబ్బందికి, పంచాయతీరాజ్ సిబ్బందికి, సెక్యూరిటీకి 9 నెలలకు కలిపి జీతం ఇది అని పేపర్ మీద క్లియర్గా కటాకటిగా పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి లాగా ప్యాలెస్లు కట్టుకోవడం, 500 కోట్లు ఎట్టి, 3 కోట్లు ఎట్టి ఎగ్ బాఫలు తినడం, ఎలకల కోసం 2 లక్షలు ఇలా డబ్బా కొట్టుకొని పందికొక్కు తిన్నట్టు తెల్ల పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బు ఇస్తున్నాడు. ఫైనల్గా ఒక మాట, ఈ వరదల వ్యవహారంలో కూటమి ప్రభుత్వం ఎలా వ్యవహరించింది అనుకుంటారు మీరైతే? నిజంగా జరిగిందా లేకపోతే గాలి వదిలేశారు? నిజంగా దేవుడు ఉన్నాడు కాబట్టి, ఈ కూటమి ప్రభుత్వం ఉన్నబట్టి, జగన్మోహన్ రెడ్డి పోయాడు కాబట్టి విజయవాడలో చాలామంది ప్రాణాలు కాపాడారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి ఉండుంటే హెలికాప్టర్లో తిరిగేవాడు.
పైనుంచి చూసేవాడు. చూసి ఆ ప్రజలు ఒక ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది బతికారు అని లెక్కేసుకుందాడు. అలా లెక్క పెట్టుకుని వెళ్ళిపోయేవాడు. అదే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు కూటమి, జనసేన కూటమి వచ్చింది కాబట్టి సైనికులు టీడీపీ వాళ్ళు మొత్తం అందరూ కలిసి ఉమ్మడిగా పనిచేసి ప్రతి ఒక్కరూ తరలు వెళ్ళి భారీగా సినిమా ఇండస్ట్రీ నుంచి విరాళాలు వచ్చినాయి. ఇదే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు విరాళాలు కాదు కదా, తిన మొహం చూసి ఎవడో రూపాయి పెట్టలా. ఈరోజు భారీగా సినీ ఇండస్ట్రీ నుంచి భారీగా విరాళాలు. ప్రతి ఒక్కడు చిరు వ్యాపారం చేసుకున్నాడు కూడా పొట్లాలు పట్టుకెళ్ళి లారీల మీద పట్టుకెళ్ళి పంచే పరిస్థితిలో ఉంది. అది కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటిదంటే పెట్టడో పెట్టనవ్వడో.